హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హ్యామక్షీరావు ఛానల్. ఈరోజు వీడియోలో నోరూరించే జంతికల్ని చేయబోతున్నాను. ఈ జంతికలు అనేవి క్రిస్పీగా, క్రంచీగా, చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చేయడం వలన ఎన్ని కేజీలైనా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అలానే జంతికలు ఈ విధంగా చేసినట్లయితే ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవు. వంట రాని వారు కూడా ఎంతో ఈజీగా టేస్టీగా చేయగలరు. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి. నేను ఇక్కడ బియ్యం పిండి 3 కప్పులు తీసుకున్నాను. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలా తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలానే పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 4 స్పూన్స్ వేడి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఇలా బాగా ఆయిల్ని పిండితో మిక్స్ చేసిన తర్వాత ఇలా రావాలి. ఇలా వచ్చింది అంటే పిండి రెడీ అయినట్టు. ఇందులో 4 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, అలానే వాము 2 స్పూన్స్, రుచికి సరిపడే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ కలోంజీ సీడ్స్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని వేడి నీళ్ళని వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల మురుకులు క్రిస్పీగా వస్తాయి. పిండిని మరీ గట్టిగా కలపకూడదు, మరీ పల్చగా కలపకూడదు. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలి. అలానే జంతికల గొట్టాన్ని తీసుకోవాలి. ఇలా జంతికల గొట్టాన్ని తీసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేశాక కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇందులో పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత జంతికలు ఫ్రై చేయడానికి ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడయ్యేలోగా మనం జంతికలు తయారు చేసుకుందాం. జంతికలు వేగంగా తయారు చేసుకోవాలి అంటే ఒక కవర్ని తీసుకొని దీనిపైన జంతికలు మంచి షేప్ వచ్చేలా రౌండ్గా చేసుకోవాలి. అలానే వేడయిందో లేదో చిన్న పిండి ముద్దను వేసి చూసామంటే వెంటనే పైకి వస్తే ఆయిల్ రెడీ అయినట్లే. అప్పుడు జంతికలు మొత్తాన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. జంతికలు వేసిన వెంటనే టర్న్ చేయకూడదు, కొంచెం గట్టి పట్టాక టర్న్ చేసుకోవాలి. అలానే వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవి నురగ రావడం ఆగిపోతాయో అప్పుడు ఇవి రెడీ అయినట్లేని. ఇలా మెల్లగా టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే జంతికలు అనేవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో జంతికలు చేసాము అంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అనేది ఉడకదు. అలా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కొలతలతో చేసి చూడండి. ఈ పండగకి ఎంతో టేస్టీగా పిండి వంటల్ని మీరే ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన జంతికలు అనేవి అసలు ఆయిల్ పీల్చుకోవు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని
టచ్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జంతికలు ఎప్పుడైతే ఇవి నురగ రావడం ఆగిపోతాయో అప్పుడు ఇవి రెడీ అయినట్లేని. ఇలా అన్ని జంతికల్ని తయారు చేసుకోవాలి. ఇవి చల్లారాక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాగానే ఉంటాయి. క్రిస్పీగా, క్రంచీగా, ఎంతో టేస్టీగా, ఫ్రెష్గా ఉంటాయి. ఈ కొలతలతో ఈ పండగకి మీరు తయారు చేసి చూడండి. ఎలా వచ్చాయో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.